ఇప్పుడు మరి కలుపు నివారణ చర్యలు ఏం చేపట్టినావు తోటలో? కలుపు నివారణ అంటే మనకి వచ్చేసి ఇప్పుడైతే గడ్డి జాతి బాగుంది దీంట్లో. ఆకు జాతి ఉన్నా కానీ గడ్డి జాతి ఎక్కువ ఉంది. ఎంత అసలు ఈ హైట్కి వచ్చింది గడ్డి. పక్క రైతు బిలకంటి శ్రీనాథ్ అని అనుకుండు కదా, ఈయనకు 100 కూలైనా గడ్డి కాదు, ఇంత గడ్డి ఎట్లా కైలు చేస్తాడు. కూలోళ్ళు కూడా టైట్ పొజిషన్ అప్పుడు. టైట్ అంటే మొక్కజొన్న ఇరుసుడు, పత్తి తీసుడు పోతారు దాని పరిస్థితి. అయితే మన కాడికి వచ్చినప్పుడు షాప్ కాడికి నాకు ఓన్లీ గడ్డి కావాలి, ఎడల్పాకు అంటే లేట్ అయినా కూలోళ్ళు లో ఫ్రీ అవుతారు, అంతగా అది ఎఫెక్ట్ చేయదు అన్నప్పుడు నువ్వు ఇది కిటో సూపర్ ఇచ్చినావు. ఒకటే అన్నావు గడ్డి చేస్తుందా లోకేష్ అంటే, నీకు గడ్డి చావపోతే నీ డబ్బులకి మళ్ళీ నెక్స్ట్ ఎగస్ట్రా మందు నీకు వేరేది ఇస్తాను, ఇది మాట వాస్తవం అన్నావు. నేను ఇక నమ్మకం మీద తెచ్చి కొట్టేసరికి వర్షం పడేది. నా అదృష్టం ఏంటంటే పదును ఉందా వల్ల ఇంకా మధ్య ఉదయం కురిసింది మన ఏరియాలో. ఉదయం కురిసిన వర్షానికి అసలు 5వ రోజు 6వ రోజు చూస్తే ఉరిగడ్డి అయిపోయినట్టయింది. ఆ పక్క రైతు సీనాగో అట్లని చెప్తాను చూడు, ఆయన ఆశ్చర్యపోయాడు. అసలు ఈ గడ్డి ఎట్లా కైలు చేస్తాడు అనుకున్నటువంటి గడ్డి